నీట్ పేపర్ లీకేజ్ వివాదంపై టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. నీట్ పరీక్షల్లో లోపాభూయిష్టంగా నిర్వహించారని, పదుల సంఖ్యలో విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారని, వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తే విద్యార్థులపై పోలీసులు దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. మనం ప్రజాస్వామ్య దిశలో ఉన్నామా, ఎక్కడ ఉన్నామో అంటూ ప్రశ్నించారు. విద్యార్థులపై పోలీసులు చేసిన దాడి దేనికి నిదర్శనమని నిలదీశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో చేస్తోన్న అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సర్ పేరుతో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఓట్లాడిగే పార్టీ అది. మేము ఫలానా పని చేసాము ఈ 12.5 ఏళ్లలోనే ఒక పని చెప్పానండి వాళ్ళని. నిజామాబాద్ విషయం తీసుకుందాం. మా అరవింద్ గారు చాలా పెద్ద మాట్లాడుతున్నాడు. వారు కూడా రెండోసారి పార్లమెంట్ మెంబర్ కదా, ఏం తీసుకొచ్చారు కేంద్రం నుంచి చెప్పండి. ఇలా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం రాకముందు కూడా సుదర్శన్ రెడ్డి గారు ఆరోగ్య శాఖ మంత్రి నిజామాబాద్ మెడికల్ కళాశాల తెచ్చాం. అది ఎంత గొప్ప అచీవ్మెంట్ అది. ఆనాడు రాజశేఖర రెడ్డి ఇచ్చిన తెలంగాణ యూనివర్సిటీ టీఆర్ఎస్ ఏమైనా వచ్చినాయేమో మన రాష్ట్రానికి. మొన్న మేము వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాము, అగ్రికల్చర్ కళాశాల తీసుకొచ్చాము, రోడ్లు తీసుకొస్తా ఉన్నాం. హ్యామ్ కింద అన్ని నియోజకవర్గాలు రోడ్లు వస్తూ ఉన్నాయి. నిజామాబాద్కి రావాల్సిన అభివృద్ధి అంతా వస్తూ ఉంది. ఎన్ని లిఫ్ట్ స్కీమ్లు ఇచ్చాము అప్పుడు కాంగ్రెస్ హయాంలో. గుత్పా, అలీసాగర్ ఎన్ని లిఫ్ట్ తీసుకొచ్చాం మేము. రైతుల కొరకు ఎన్ని కార్యక్రమాలు చేశాము. ఇవాళ వాళ్ళు ఏమైనా చేసింది ఉంటే మేము ఫలానాది చేసామని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఇప్పుడు ఏది లేకుండా ఊరికే మాటలు చెప్పి ఎన్ని రోజులు మీరు శ్రీరామచంద్ర పేరు చెప్పి ఓట్లు అడుగుతారు? ప్రజలు అడుగుతారు కదా. దేవుడు మేము కూడా నిన్న ఇవాళ అంతా పూజా కార్యక్రమం ఉన్నాం. ఇవాళ మేము మా భూపతి అందరం ఆంజనేయ స్వామికి ఒకటి మండపానికి శంకుస్థాపన చేశాం. రోజు మేము కూడా దేవుని మోపుతాం. బట్ నెవర్ ఇన్ అవర్ లైఫ్ ఆస్క్ ఓట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. భగవంతుడు చూడ భగవంతుడు, రాజకీయాలు చూడ రాజకీయాలు. ఈ మిక్స్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఓటు దండుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. ఇలా అదే ఎమ్మెల్యే అన్నాడు మెడల్ వంచాలి. ఏంది మెడల్ వంచేది? ఇప్పుడు 15 కోట్లు 25 కోట్లు ఉద్యోగాలు రావాలి మనకి ఇప్పటి వరకు. ఎవరు మెడల్ వంచాలి ఇప్పుడు? నేను ఆ మాట ప్రధానమంత్రి పెద్ద పౌరులు ఆయన ఎవరు మెడల్ వంచాలి? 15 లక్షలు జామనయా టైర్స్ ఆఫ్ అకౌంట్ మాగే. మరి ఎవరు మెడల్ వంచాలి ఇప్పుడు? వచ్చినాయేమో మీకేమైనా వచ్చినాయా? మాకు తెలియకుండా సీక్రెట్ ఏం సపోర్ట్ చేస్తలేరు. ఏం మాట్లాడతారు ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీ దృక్పథము, కాంగ్రెస్ పార్టీ పాలసీ. ఇవాళ ఇరిగేషన్ మంత్రిగా ఉండే సుదర్శన్ రెడ్డి గారు ఎంత తపన పడి తిరిగి చేసి పని చేశాం కదా. మెడికల్ కళాశాల కోసం మేము ఢిల్లీలో ఏమేమి యాగి చేసాం మాకు తెలుసు. ఈ ఫలానా చెప్పుకోదగ్గ పని మీరు ఏమైనా చేశారా? టీఆర్ఎస్ నాయకులు చేశారా? ప్రశాంత్ రెడ్డి గారు మంత్రి ఉండే కదా, వారిని అడుగుతున్నా ఏం తెచ్చారు? మొన్న ధర్నా మోహన్ రెడ్డిలు జవాబు చెప్పినట్టు ధర్నా ఏంది ధర్నా? మీరు పెళ్లికి పెడితే మేము ఫండ్స్ తెచ్చినాం. ఎన్ని కోట్లు తెచ్చాం మెడికల్ కాదు ఆ భీమల్కి? 7 కోట్లు తెచ్చినాం. మళ్ళీ ఇప్పుడు 4.25 కోట్లకి 3 కోట్లు చేసాం. ఇంకో 4.25 ఫైనాన్స్ లో క్లియరెన్స్ ఉంది. నిన్న మినిస్టర్తో మాట్లాడా, కంప్లీట్ చేస్తామాడ. ఎక్కడ అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్. మాకేమది పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి రెండు చేసుకుంటూ పోతాం. మీరు పని చేయరు, చేసిన చేయనియరు, ఇబ్బంది పెడతారు. ప్రజలు ఆకాంక్షల మేరకే పరిపాలన జరగాలి. దానికోసం ప్రజలు మనం ఎన్నుకున్నారు. తప్పిదాలు అంతా జరుగుతాయి. మేము మా వల్ల కూడా తప్పిదాలు జరుగుతాయి. మేము పదే నేను ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఎందుకు అసెంబ్లీ రమ్మంటాం? అనుభవం ఉంది మాకు. సలహాలు సూచనలు ఇవ్వండి. ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది కదా, రారు, పలకరు, ప్రజాక్షేత్రాలు ఉండరు, మళ్ళీ అసలైన ఆరోపణలు చేస్తారు. మేము ఓపెన్ టు డిబేట్కి ఓపెన్ ఉన్నాము. భేషజాలు లేవు. తప్పిదాలు జరిగితే సరిదిద్దుకుంటాము. అన్నీ ఉన్నాయి మాకు. కానీ అల్టిమేట్గా ప్రజలకి డెవలప్మెంట్ ఇవ్వాలి, సంక్షేమం ఇవ్వాలి. అదే ధ్యేయంగా పోతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏదేది ఏం కావాలి? ఆరో బ్రిడ్జ్ ఫండ్స్ రిలీజ్ అయినాయి. కేంద్రము రాష్ట్రము రెండు కలయికతో చేసిన ప్రాజెక్ట్ అది. రాష్ట్రం ఇవ్వాల్సిన ఫండ్స్ కొంత రిలీజ్ అయినా ఇంకొంత ఉంది. అది త్వరలో కంప్లీట్ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు సండలు మొన్న ఓట్లప్పుడేమో బోధన కూడా ఫ్లైఓవర్ అంది అయినా అయిపోయినట్టున్నా చూసినా
కంప్లీట్ అయింది, ఒకసారి ఎక్కి రండి బాపు మీరు. 2 అయిపోయినాయి కదా సార్. లేలే అక్కడ బిఎల్ఎస్ తీరు కొంత వెనకబడుతుందండి. మొన్న సుదర్శన్ రెడ్డి గారు బోధనలో ఉన్నారు, అక్కడ కూడా 75% చేరుకున్నాం, 85% చేరుకున్నాం. మాకు 3 వరకు తారీఖు ఉంది. ఇది మా కోసం చేసిన ప్రక్రియ కాదు, పేదవాడి ఓటు కాపాడే ప్రక్రియ. 100% పేదవాడి ఓట్లు కాపాడి తీరుతాం. థ్యాంక్ యూ.